కుటుంబ సభ్యులందరికీ, తల్లికి, అట్లాగే సోదరికి, సోదరుడికి, వెన్నెల సూర్యం గారులకి, మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో వారి ఆలోచనని ఈ దేశానికి, ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారు చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు. అనేక భావజాలాలు, అనేక మార్గాలు, ఈ భావజాలాలు, ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అసమానతలపైన యుద్ధం చేసేటువంటి కార్యక్రమాలు. ఆ అసమానతలను తొలగించి ఒక మానవ అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మార్గాలు ఎత్తుక్కుంటూ రకరకాల పోరాటాల పంక్తిమంలోకి వెళ్ళినటువంటి గద్దరన్న చివరికి మనందరికీ చెప్పినటువంటి సందేశం ఏంటంటే, సకల సమస్యలకి పరిష్కారం భారత రాజ్యాంగం ఒక్కటే. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దాన్ని అమలు చేయటం కోసం మనందరం పోరాటం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి స్పష్టంగా వారు చెప్పినటువంటి విధానం నిజంగా మనం అందరం ఆచరించదగినటువంటి విధానం అని నేను తూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాను. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు గద్దరన్న కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పోరాటం చేశాడు. కాదు, ఈ సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన పోరాటం చేశాడు. ముఖ్యంగా ఆయన స్త్రీ పక్షపాతి. అందరికంటే ఎక్కువ సమస్యలు భారతీయ సమాజంలో, సంస్కృతిలో ఎక్కువగా అనగదొక్కబడింది స్త్రీ. ఆ స్త్రీ కోసం నేను పోరాటం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన పాటల్లో చూపించాడు, ఆటలో కూడా చూపించాడు. తన తల్లి బాధను కూడా చక్కగా పాడుతూ లచ్చువమ్మ అని సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని చెప్పి ఆయన రాసిన పాటని చివరి రోజుల్లో నాకు చాలాసార్లు దాన్ని ఎందుకు రాశాడు, దాని అర్థం ఏంటి అని చాలా వివరించి చెప్పేటట్టు ఆయన ఆలోచనలు చూస్తూ ఉంటే నాకు అనిపించేది, ఫిలాసఫీ
తత్వానికి సరిహద్దులు లేకుండా ఆయన పటాపంచలు చేసుకొని అనేక తత్వాలని దాటి ఆయన చాలా గొప్పగా ఆలోచించేవాడు. నాకు తెలిసి గద్దర్ లాంటి వాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు.